పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయ డంకా మోగించబోతున్నారు? అధికార అకాలీదళ్ను పంజాబీలు మరో దఫా ఆదరించే అవకాశం ఉందా? కత్తులు దూసుకొస్తున్న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా? సందట్లో సడేమియాలా ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకొస్తుందా? ఒకటి రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న పంజాబ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న సర్వేల్లో అంచనాలు అనూహ్యంగా కనిపిస్తున్నాయి. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న అకాలీదళ్ బీజేపీ కూటమికి ఈసారి ఓటమి తప్పదని దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నాయి. మరి పంజాబీలు ఈ దఫా అధికారాన్ని ఎవరికిస్తారన్నది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్నగా మారింది. నవజోత్ సింగ్ సిద్ధు రాకతో మొత్తం రాజకీయమంతా తమ వైపు మళ్లిందని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉంది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ఏకంగా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి పూర్తి సమయమంతా లోకల్ రాజకీయాలకే కేటాయిస్తున్నారు. పంజాబ్కు చెందిన ప్రముఖ న్యూస్ ఛానల్ పీటీసీ న్యూస్ తాజా సర్వే కాంగ్రెస్ కొంపముంచేలా కనిపిస్తోంది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 4 స్థానాలు మాత్రమే వస్తాయని పీటీసీ న్యూస్ సర్వే తేల్చింది. మరి ఎవరికి అధికారం దక్కనుందో కూడా ఈ సర్వే తేటతెల్లం చేసింది. పంజాబ్లో దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అధికారం చేపట్టడం ఖాయమని ఈ సర్వే చెప్పింది. పీటీసీ న్యూస్ సర్వే ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 95 స్థానాలు దక్కవచ్చు. 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న అకాలీదళ్కు ఈ దఫా 25 స్థానాలు వస్తాయని పీటీసీ న్యూస్ ప్రీపోల్ సర్వే అంచనా వేసింది. మరి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అంచనాల్లో మార్పులు రావడం ఖాయం. మరి ఈ సర్వేలు చూసి రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను ఎలా మార్చుకుంటాయో చూడాలి. ఇవి పొలిటికల్ కారిడార్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.